ఈజీ అడ్మిషన్స్. సో అందరికీ గుడ్ న్యూస్. ఎవరైతే తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఓకే సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్లో ఎస్ఎస్సి అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్ చేయాలి అనుకుంటున్నారు ఓకే, అది కూడా జస్ట్ షార్ట్ టైంలో ఓకే. సో షార్ట్ టైం అంటే ఏంటంటే మీ 10th క్లాస్ ఓకే. సో 10th క్లాస్ అనేది ఓన్లీ 5 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే. సో 5 months. ఇంటర్మీడియట్ కూడా 5 monthsలో కంప్లీట్ చేసుకోవచ్చు ఓకే. సో తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ అడ్మిషన్స్ మీకు లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అది 31st Octoberకి అయిపోయింది ఓకే. సో చాలామంది అయిపోయిన తర్వాత సార్ మాకు డేట్ తెలీదు, మేము మిస్ అయిపోయాము, సో ఏమన్నా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుందా ఓకే సో అనేసి చాలామంది రిక్వెస్ట్ చేశారు అండ్ డైలీ కాల్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. సో దీనికి సంబంధించి సో వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అండి. ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో ఓకే అండ్ వాళ్ళు ఈరోజు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ వాళ్ళు డేట్ అనేది స్పెషల్ అడ్మిషన్ డేట్ తత్కాల్ కింద ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ డేటు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అడ్మిషన్ అంటే December 2nd ఓకే. సో December 2nd నుంచి స్టార్ట్ అయ్యేసి 11th December వరకు డేట్ ఇచ్చారండి ఓకే. సో 10 days డేట్ ఇచ్చారు. సో ఈ 10 days లోపల మీరు అడ్మిషన్ అనేది తీసుకోండి. సో ఈ 10 days లోపల అడ్మిషన్ ఎవరు తీసుకున్న వాళ్ళు ఏదైతే ఈ 31st Octoberకి లాస్ట్ డేట్ అయిపోయింది కదా వాళ్ళతోనే ఎగ్జామ్స్ రాస్తారండి ఓకే. సో వాళ్ళ ఎగ్జామ్స్ అనేది ఏప్రిల్లో అవుతుంది. ఏప్రిల్ 2025లో మీరు ఒకవేళ ఎస్ఎస్సి తీసుకుంటే ఎస్ఎస్సి కంప్లీట్ చేసుకోవచ్చు, ఇంటర్ తీసుకుంటే ఇంటర్ కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట ఓకే. అండ్ ఇంకోసారి మీకు డాక్యుమెంట్స్ కూడా ఏవి కావాలి అనేది నేను చెప్తాను. ఇక్కడ చూడండి, ఎస్ఎస్సికి వచ్చేసి మీకు ఆధార్ కార్డు ఓకే. సో ఆధార్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అండి ఓకే. సో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఆర్ టీసీ, స్కూల్ టీసీ అనమాట ఓకే. సో ఈ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఏది అంటే ఎంఆర్ఓ నుంచి ఇష్యూ చేసిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ కావాలి ఆర్ స్కూల్ టీసీ కావాలి ఓకే. ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా డేట్ ఆఫ్ బర్త్ కింద తీసుకుంటారండి. దీంట్లో డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఉంటే తీసుకుంటారు ఓకే. అండ్ అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ ఉంటుంది అండ్ దీంట్లో బోనోఫైడ్ అవసరం లేదు, ఎస్ఎస్సి బోనోఫైడ్ అవసరం లేదు అండ్ ఓన్లీ బోనోఫైడ్తో కూడా అడ్మిషన్ జరగదండి ఓకే. సో ఇది కంపల్సరీ ఆధారు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఆర్ టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ 1 photo అనమాట. ఒక ఫోటోగ్రాఫ్ అనేది సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఎవరైతే ఫిజికల్లీ మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ ఓకే పిహెచ్ కేటగిరీలో వస్తారో వాళ్ళు సదరం సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయండి ఓకే. సో దానివల్ల కూడా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి, అది నేను మీకు తర్వాత వీడియోలో చెప్తాను ఓకే. సో ఇది ఎస్ఎస్సి వాళ్ళకు. అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళకు ఏం డాక్యుమెంట్స్ కావాలి అంటే ఎస్ఎస్సి సర్టిఫికేట్ కావాలి అండ్ అలాగే సేమ్ డాక్యుమెంట్స్ ఇవి ఏదైతే చెప్పానో ఆధార్ కార్డు ఓకే అండ్ 1 photo, క్యాస్ట్ సర్టిఫికేటు ఓకే అండ్ బస్ ఇంతే అండి ఓకే. అండ్ ఈ ఇంటర్మీడియట్లో కూడా ఒకవేళ పిహెచ్ కేటగిరీలో ఎవరు ఉంటే వాళ్ళు పిహెచ్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీగా సబ్మిట్ చేయండి. వాళ్ళకు ఎగ్జామ్షన్ ఉంటుంది, మార్క్స్లో కూడా ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. సో ఇంకో విషయం ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో ఓకే సో టోటల్ తెలంగాణ మొత్తం షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది డేట్ ఉన్నప్పుడు వాళ్ళకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అందకుండా చాలామంది ఇబ్బంది పడతారు ఓకే. సో డేట్ అయిపోయిన తర్వాత ఎన్ని కాల్స్ చేసినా అది వేస్ట్ అనమాట. సో ఇప్పుడు ఇది లాస్ట్ ఛాన్స్, తత్కాల్ డేటు, దీని తర్వాత మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. ఒకవేళ ఎవరైతే మిస్ అయిపోయారో ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటే అడ్మిషన్కి ఎలిజిబుల్ అవుతారు అంటే 2025 జూన్లో ఏదైతే అడ్మిషన్ ఓపెన్ అవుతుందో అప్పుడు తీసుకోవాలి. వాళ్ళ ఎగ్జామ్ ఎప్పుడు అవుతుంది? ఏప్రిల్ 2026లో. సో 1 year 1.5 year వేస్ట్ అవుతుంది. సో అందుగురించే రిక్వెస్ట్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో మీ దగ్గర పనిచేసే వాళ్ళతో లేబర్స్తో ప్రతి వాళ్ళకి షేర్ చేయండి. ఒక 1 year అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే చాలామందికి ఈ ఆప్షన్ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీలో ఇలా ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ చేసుకోవచ్చు అనేది ఉంది అనేసి ఇంతవరకు కూడా చాలామందికి తెలియదు. ఈవెన్ ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళకు కూడా తెలియదు అనమాట ఓకే. సో హోప్ అందరూ అప్లై చేసుకుంటారు అనుకుంటున్నాను.
సో ఇంకా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేయండి, లేదంటే డైరెక్ట్ ఈ నెంబర్కి కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఓన్లీ ఆథరైజ్ స్టడీ సెంటర్లోనే అడ్మిషన్ తీసుకోండి. ఓకే, ఎందుకు అంటే అడ్మిషన్ తీసుకోవడం ఒక వంతు అయితే మీకు టిల్ కంప్లీషన్ మీ లాంగ్ మెమో వచ్చే వరకు కూడా మీకు కరెక్ట్గా గైడెన్స్ ఇచ్చే వాళ్ళు ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అడ్మిషన్ ఒకటే తీసుకోవడం సరిపోదు, దాని బుక్స్ ఎలా ఉంటాయి, ఓకే, సో ఎగ్జామ్స్ ఎప్పుడైతాయి, ఎగ్జామ్ ఫీజు ఎలా కట్టాలి, ఎప్పుడు వస్తుంది డేట్స్, సో మనకు బోనోఫైడ్ వస్తుందా, లాంగ్ మెమో వస్తుందా, టీసీ ఇస్తారా, ఎంసెట్కి ఎలిజిబులా, లాకి ఎలిజిబులా, ఫార్మసీకి ఎలిజిబులా, ఓకే, సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇవన్నీ మీకు క్లారిఫై చేయాలంటే ఓన్లీ ఆథరైజ్ స్టడీ సెంటర్ వాళ్ళే మీకు క్లారిఫై అనేది చేస్తారు. అండ్ ఇంకో విషయము, ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు పర్మిషన్ తీసుకోండి. ఓకే, సో మీ డిపార్ట్మెంట్లో పర్మిషన్ తీసుకొని అడ్మిషన్ అనేది చేసుకోండి. ఫ్యూచర్లో మీకు ప్రమోషన్స్కి అనేది ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకో విషయం ఇక్కడ క్లియర్ చేస్తాను, ఈ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు టాస్లో ఇంటర్ రెగ్యులర్గా చేసుకోవచ్చు, పాలిటెక్నిక్ చేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. అండ్ ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఎంసెట్ చేసుకొని బీటెక్ చేసుకోవచ్చు, ఓకే, రెగ్యులర్ డిగ్రీ చేసుకోవచ్చు, ఫార్మసీ చేసుకోవచ్చు, ఎనీ కోర్స్ అండి చేసుకోవచ్చు, ఈక్వల్ టు 12th క్లాస్. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ టు 12th క్లాస్ సర్టిఫికేట్తో సమానమైనది మన తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ SSC అండ్ ఓపెన్ ఇంటర్మీడియట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈజీ అడ్మిషన్స్.